Welcome to this session. In this session, we are going to learn about after February Revolution. So, February 1917లో జరిగినటువంటి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని మనం ప్రీవియస్ సెక్షన్లో నేర్చుకున్నాం. సో దాంతో జార్ అబ్డికేషన్ జరిగింది, ప్రొవిన్షియల్ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది. సో ఈ ప్రొవిన్షియల్ గవర్నమెంట్లో హూ ఆర్ ఇన్ఫ్లుయెన్షియల్? ఆర్మీ అఫీషియల్స్, ల్యాండ్ ఓనర్స్, ఇండస్ట్రియలిsts were influential in the provincial government. But the liberals as well as socialists among them worked towards an elected government. ఇందులో ఉన్నటువంటి లిబరల్స్ అంటే ఆర్మీ వాళ్ళు, ల్యాండ్ ఓనర్స్, ఇండస్ట్రియలిస్ట్, వీళ్ళందరితో ప్రధానంగా మనకి ప్రొవిన్షియల్ గవర్నమెంట్ అనేది ఏర్పాటు అవటం జరిగింది. ఇందులో ఉన్నటువంటి లిబరల్స్, సోషలిస్ట్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఫామ్ అవ్వాలని కోరుకున్నారు, ఎలక్టెడ్ గవర్నమెంట్ కోసం పనిచేస్తున్నారు. రిస్ట్రిక్షన్స్ ఆన్ పబ్లిక్ మీటింగ్స్, అసోసియేషన్స్ వేర్ రిమూవ్డ్. ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ మనకి డెమోక్రసీలో ప్రధానమైనటువంటిది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. సో ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్, దేనిపైన రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి? మనకి పబ్లిక్ మీటింగ్స్ పైన ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్, అట్లాగే అసోసియేషన్స్, వీటిపై ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ అన్నిటిని కూడా పూర్తిగా లిఫ్ట్ చేయడం జరిగిందన్నమాట. సోవియట్స్ లైక్ పెట్రోగ్రాడ్ సోవియట్ వేర్ సెటప్ ఎవ్రీవేర్. దెర్ ఇస్ నో కామన్ సిస్టమ్ వాజ్ ఫాలోడ్. ఒక ప్రధానమైనటువంటి సిస్టమ్ ఏది ఫాలో అవ్వకుండా అన్ని చోట్ల కూడా దాదాపుగా పెట్రోగ్రాడ్లో ఉన్నటువంటి సభలు లాంటి కౌన్సిల్స్ లాంటివి అన్ని ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఇది విన్నటువంటి లెనిన్, వ్లాడిమిర్ లెనిన్, బోల్షివిక్ లీడర్ అయిన ఈయన ఒక రాజకీయ పార్టీలో ఒక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు. 1917 ఏప్రిల్ నెలలో ఈయన రిటర్న్ అయ్యారు, రష్యాకి తిరిగి వచ్చారు. అంతకుముందు ఇతను ఇక్కడి నుంచి దాదాపుగా పారిపోయి ప్రాణం దాచుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు? రాజరికపు వ్యవస్థ ఉంది కాబట్టి. అప్పుడున్నటువంటి రాజరిక వ్యవస్థలో యుద్ధం పట్ల రాజుగారు సుముఖతగా ఉన్నారు కాబట్టి వీళ్ళు యుద్ధాన్ని వ్యతిరేకించారు. హీ అండ్ ద బోల్షివిక్స్ హ్యాడ్ అపోజ్ ద వార్. సో దే వర్ సెంట్ అగెయిన్స్ట్ ద గవర్నమెంట్, అగెయిన్స్ట్ ద జార్, అగెయిన్స్ట్ ద కింగ్. రాజుగారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళు సుదూర ప్రాంతానికి పంపివేయబడ్డారు. అలా ఈయన దూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ తన యొక్క ప్రాణాలు కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు రాజుగారి యొక్క పరిపాలన అంతమైంది కాబట్టి, రాజుగారు పదవి లేదు కాబట్టి, ప్రజాస్వామ్యం లాంటి ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి నౌ హీ హ్యాస్ కమ్ డౌన్ అండ్ నౌ హీ డిసైడెడ్ దట్ ద సోవియట్స్ టు టేక్ ఓవర్ ద పవర్. ఇక్కడ ఉన్నటువంటి సోవియట్ కౌన్సిల్స్, వర్కర్ కౌన్సిల్స్, అట్లాగే సోల్జర్స్ కౌన్సిల్స్, వీళ్ళందరూ కూడా అధికారాన్ని తీసుకోవాలి, చేపట్టాలి అనేటువంటిది లెనిన్ యొక్క ఆలోచనగా మనకు కనిపిస్తుంది. సో ఆయన వచ్చిన తర్వాత ఆయన డిక్లేర్ చేశారు. ఆయన ఆల్రెడీ రాజకీయ పార్టీ నాయకుడు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ఆయన కొన్ని డిక్లేర్ చేశారు. వార్ టు బి బాట్ టు క్లోజ్. వార్లో మనం పాల్గొనాల్సిన అవసరం లేదు. ముందు నుంచి కూడా లెనిన్ చెప్తున్నటువంటి మాట ఇదే, వార్లో మనం పాల్గొనాల్సినటువంటి అవసరం లేదు. ల్యాండ్ టు బి ట్రాన్స్ఫర్డ్ టు ద పెసెంట్స్. ఉన్నటువంటి భూములన్నీ కూడా రైతులకి ఇవ్వాలి. అలాగే బ్యాంక్స్ అన్నిటిని కూడా జాతీయపరచాలి, అంటే ప్రభుత్వం చేపట్టాలి అనేటువంటిది ఆయన ప్రధానమైనటువంటి డిమాండ్స్. సో వార్ టు బి బ్రాట్ క్లోజ్డ్, ల్యాండ్ టు బి రీడిస్ట్రిబ్యూటెడ్ టు ద పెసెంట్స్. ల్యాండ్స్ అన్ని కూడా రైతులకు ఇవ్వాలి, బ్యాంక్స్ అన్ని కూడా నేషనలైజ్ చేయాలని ప్రధానమైనటువంటి 3 డిమాండ్స్. సో ఈ 3 డిమాండ్స్తో ఈయన ఏప్రిల్ నెలలో ఈ ప్రతిపాదన చేశాడు కాబట్టి దీన్ని ఏప్రిల్ థీసిస్గా పిలవటం జరుగుతుంది. సో ఈయన ఏప్రిల్లో తిరిగి రావటం జరిగింది. తిరిగి వచ్చిన తర్వాత లెనిన్ ప్రపోజ్ చేసినటువంటి 3 డిమాండ్స్ని ఏప్రిల్ నెలలోనే ప్రపోజ్ చేశారు కాబట్టి దాన్ని ఏప్రిల్ థీసిస్ అని చెప్పుకోవటం జరిగింది. హీ ఆల్సో ఆర్గ్యూడ్ దట్ ద బోల్షివిక్ పార్టీ రీనేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ కమ్యూనిస్ట్ పార్టీ టు ఇండికేట్స్ ఇట్స్ న్యూ రాడికల్ ఎయిమ్స్. బోల్షివిక్ పార్టీ అనేటువంటి పేరును కూడా పేరు మార్చుకోవాలి. దాన్ని ఏమని పేరు మార్చుకోవాలి? కమ్యూనిస్ట్ పార్టీ అని పేరు మార్చుకోవాలి. ఎందుకంటే కొత్తగా మనకి
వినూత్నమైనటువంటి ఆలోచనలు వచ్చాయి కాబట్టి, కొత్త రకమైనటువంటి ఆలోచనలు వచ్చాయి కాబట్టి వాటికి తగ్గట్టుగా పేరు కూడా ఉండాలి అని ఆయన సజెస్ట్ చేయటం జరిగింది. కానీ మోస్ట్ అదర్స్ ఇన్ ద బోల్షివిక్ పార్టీ వేర్ ఇనిషియలీ సర్ప్రైజ్డ్ బై ద ఏప్రిల్ థీసిస్. చాలా మంది తన సొంత పార్టీలోనే ఏప్రిల్ థీసిస్ అని వ్యక్తం చేయగానే తన ఆలోచనలు చెప్పినప్పుడు చాలా మంది సర్ప్రైజ్ అయ్యారు, ఆశ్చర్యపోయారు. ఏంటి, ఇలాంటి ఆలోచనలు మనం అమలు చేయగలమా, ఇలాంటి ఆలోచనలు మనం చేయగలమా అనేటువంటి ఒక ఆలోచనని వాళ్ళు, ఒక ఆశ్చర్యాన్ని వాళ్ళు వ్యక్తం చేయటం జరిగిందండి. ఈ ఏప్రిల్ థీసిస్ చెప్పినటువంటి ఆలోచన చాలా వినూత్నంగా, చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది అనమాట. సో దే థాట్ దిస్ వాజ్ నాట్ ద టైమ్ వాజ్ నాట్ యెట్ రైప్ ఫర్ a socialist revolution and the provincial government needed to be supported. But the developments of the subsequent months changed their attitude. సొంత పార్టీలోనే ఏప్రిల్ థీసిస్కి ఏప్రిల్ నెలలో వాళ్ళు సపోర్ట్ వ్యక్తం చేయలేదు. కానీ మంత్స్ వచ్చి మారే కొద్దీ మే నుంచి జూన్ ఇట్లా మంత్స్ మారే కొద్దీ సబ్సిక్వెంట్ మంత్స్కి వచ్చేపాటికి వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా మార్పు రావటం జరిగింది. ప్రొవిన్షియల్ గవర్నమెంట్కి సపోర్ట్ ఇవ్వాలి అన్న వాళ్ళే తర్వాత కూడా తమ యొక్క ఆలోచనలు మార్చుకోవటం మొదలుపెట్టారు. త్రూ ద సమ్మర్స్ ద వర్కర్స్ మూవ్మెంట్ స్ప్రెడ్ ఇన్ ఇండస్ట్రియల్ ఏరియాస్, ఫ్యాక్టరీ కమిటీస్ వేర్ ఫార్మ్డ్. ఎప్పుడైతే ఈ మంత్స్ జరిగే కొద్దీ ఈ ఆలోచనలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళటం జరిగినాయి, which began questioning the industrialists ran the factories. సో వర్కర్స్ యూనియన్స్, ఫ్యాక్టరీ కమిటీస్ ఏర్పాటు చేయబడ్డాయి. ఆ ఇండస్ట్రియలిస్టులు ఎలా రన్ చేస్తున్నారు ఫ్యాక్టరీస్ అనేది ఈ యూనియన్స్ అన్ని క్వశ్చన్ చేయటం ప్రారంభించాయి. ట్రేడ్ యూనియన్స్ గ్రూ ఇన్ నంబర్. సోల్జర్స్ కమిటీస్ వేర్ నౌ ఫార్మ్డ్ ఇన్ ద ఆర్మీ. ఆర్మీలో కూడా కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి. బయట వర్కర్స్ యొక్క యూనియన్స్ ఫామ్ చేయబడ్డాయి. ఇన్ జూన్, మనకి జూన్లో లెక్క చూస్తే there were about 500 Soviets who sent their representative to all Russian Congress of the Soviets. ఆల్ రష్యన్స్ సంబంధించినటువంటి కాంగ్రెస్ అంటే మీటింగ్. ఆ మీటింగ్లో సోవియట్స్ కోసం వచ్చినప్పుడు 500 సోవియట్స్ రిప్రజెంటేటివ్స్ని పంపించారంటే 500 కంటే ఎక్కువ మందే కమిటీస్ ఉన్నాయనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. యాజ్ ద ప్రొవిన్షియల్ గవర్నమెంట్ సా ఇట్స్ పవర్ రెడ్యూస్, వాళ్ళ యొక్క అధికారం రెడ్యూస్ అవటం గమనించినటువంటి అప్పుడున్నటువంటి ప్రభుత్వం బోల్షివిక్స్ యొక్క అధికారం పెరుగుతుంది కాబట్టి మనం స్టర్న్ మెజర్స్ అగెయిన్స్ట్ స్ప్రెడింగ్ డిస్కాంటెంట్, పెరుగుతున్నటువంటి అసహనం, ఈ పెరుగుతున్నటువంటి ఈ యొక్క సపోర్ట్ బోల్షివిక్ లెనిన్కి ఎలాగైతే ఆదరణ పెరుగుతుందో మనం ఈ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. ఈ విధంగా లెనిన్కి ఆదరణ పెరగటాన్ని వీళ్ళు గమనించి వీళ్ళు అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని మెన్షివిక్ గవర్నమెంట్ అంటాం. అంటే అది ఒక వర్గం అనమాట. బోల్షివిక్స్ ఒక వర్గం, మెన్షివిక్స్ ఒక వర్గం. సో రెసిస్టెడ్ అటెంప్ట్స్ బై వర్కర్స్ టు రన్ ఫ్యాక్టరీస్ అండ్ బిగాన్ అరెస్టింగ్ లీడర్స్. వర్కర్స్ చేత ఫ్యాక్టరీస్ రన్ అయ్యేటువంటి, అంటే యూనియన్స్ చేత రన్ అవటాన్ని వాళ్ళు వ్యతిరేకించారు. ఇలాంటి స్టెప్స్ తీసుకుంటున్నటువంటి లీడర్స్ని వాళ్ళు అరెస్ట్ చేయించారు. పాపులర్ డెమాన్స్ట్రేషన్స్ స్టేజ్డ్ బై బోల్షివిక్స్ in July 1917 were sternly repressed. ఏంటంటే ఇప్పుడు ఈ బోల్షివిక్స్ చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని కట్టుదిట్టంగా కట్టడి చేయాలి అనేటువంటి ఆలోచన మనకి క్లియర్గా కనిపిస్తూ ఉందన్నమాట. మెనీ బోల్షివిక్ లీడర్స్ హ్యాడ్ టు గో ఇన్ టు హైడింగ్ ఆర్ ఫ్లీ. చాలా మంది తమను తాము దాచుకొని సీక్రెట్గా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ప్రభుత్వం అంత స్ట్రిక్ట్గా బోల్షివిక్స్కి వ్యతిరేకంగా మారిపోయింది అనేటువంటిది మనకి ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. మీన్ వైల్ ఇన్ ద కంట్రీ సైడ్ పెసెంట్స్, గ్రామీణ స్థాయిలో పెసెంట్స్ అండ్ దేర్ సోషలిస్ట్ రెవల్యూషనరీ లీడర్స్ ప్రెస్డ్ ఫర్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ కమిటీస్ were formed to handle this. Encouraged by social revolutionaries, peasants seized the land between July and September 1917. సో ఇది జరుగుతున్నటువంటి సందర్భంలో గ్రామాలలో, ప్రధానంగా గ్రామాలలో, గ్రామీణ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి రైతులు
అక్కడ ఉన్నటువంటి సోషలిస్ట్ రెవల్యూషనరీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ భూముల్ని తిరిగి మాకు పంచాలి అనేటువంటి నినాదం ఊపందుకోవటం మనం ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి పాయింట్. ఈ భూమిని ఊపందించేటువంటి తిరిగి డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు ఈ కమిటీస్ ఏర్పాటు చేసుకోవటం, ఆ కమిటీస్కి సపోర్ట్గా సోషలిస్ట్ రెవల్యూషనరీస్ ఉండటం. ఎందుకంటే బోల్షివిక్స్ ఇక్కడ హైడింగ్లో ఉన్నారు, ఎందుకంటే వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, వీళ్ళని కట్టుదిట్టం చేస్తున్నారు కదా. సో ల్యాండ్ని వాళ్ళు సీజ్ చేసుకోవటం, వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవటం జూలై సెప్టెంబర్ వరకు ఈ యొక్క యాక్టివిటీ నడుస్తూ వచ్చింది. అంటే ఏదైతే లెనిన్ మొదటగా చెప్పాడో ఆ ఆలోచన క్రమేపీ ఏప్రిల్ నెలలో అసలు ఇది సాధ్యమా వద్దులే అన్నటువంటి వాళ్ళు జూలై సెప్టెంబర్కి వచ్చేపాటికి అదే అమలు చేసేటువంటి పరిస్థితికి రావటాన్ని మనం ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ విధంగా మార్పులు రావటం మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. సో ఈ విధంగా మనకి రెవల్యూషన్ ఆఫ్ అక్టోబర్ 1917లోకి మనం వెళ్ళటం మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. సో ఎప్పుడైతే ఈ జూలై సెప్టెంబర్లో కల్లా ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్ చేయాలి అనేటువంటిది బలంగా నినాదం అందుకుంటూ వచ్చిందో, a conflict between the provincial government and Bolsheviks group. Lenin feared Bolshevik government would set up dictatorship. సో ప్రభుత్వానికి అప్పుడున్నటువంటి టెంపరీ గవర్నమెంట్కి లెనిన్ నాయకత్వంలో ఉన్నటువంటి బోల్షివిక్స్కి మధ్య విభేదాలు బాగా తారాస్థాయికి చేరుకున్నాయి అనేటువంటిది మనం ఇక్కడ గమనించాలి. ఆ తారాస్థాయికి చేరుకున్నటువంటి క్రమంలో మనకి వీళ్ళు రాను రాను మరొక నియంతలాగా మారేటువంటి ప్రమాదం ఉంది అని లెనిన్ భయాన్ని వ్యక్తం చేశారు. అంటే ఆయన గమనించగలిగాడు ఈ విధంగా మార్పులు మంచిది కాదు అనేటువంటి. సో ఇన్ సెప్టెంబర్ he began discussion for uprising against the government. ప్రభుత్వ వ్యతిరేకంగా కార్యకలాపాలు చేపట్టాలి, అలాగే ప్రభుత్వాన్ని మార్చాలి అనేటువంటి సెప్టెంబర్లో ఆయన తీసుకొచ్చాడు. బోల్షివిక్ సపోర్టర్స్ ఇన్ ద ఆర్మీ, సోవియట్స్ అండ్ ఫ్యాక్టరీస్ వేర్ బాట్ టుగెదర్. సో ఎవరైతే బోల్షివిక్ని సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళు, సోవియట్స్ కౌన్సిల్స్, అలాగే ఫ్యాక్టరీ వర్కర్స్, ఫ్యాక్టరీస్, వీళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగాయి అనేది మనం ఇక్కడ గమనించుకోవాలి. మనకి ప్రధానంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం రష్యా రెవల్యూషన్ చదివేటప్పుడు మనకి ఇన్సిడెంట్స్ జరిగినటువంటి డేట్స్కి అదర్ క్యాలెండర్స్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం ఇక్కడ చూడాలి. రష్యా ఫాలోడ్ జూలియన్ క్యాలెండర్ అంటిల్ 1 ఫిబ్రవరి 1918. జూలియన్ క్యాలెండర్ ఫాలో అయ్యేవాళ్ళు. దీన్ని గ్రెగోరియన్ క్యాలెండర్, అంటే మనం ఇప్పుడు వాడుతున్నటువంటి క్యాలెండర్లోకి మార్చబడింది. ఎవ్రీవేర్ టుడే, ఇవాళ మనం వాడుతున్నది గ్రెగోరియన్ క్యాలెండర్ అంట. గ్రెగోరియన్ డేట్స్లో 13 డేస్ జూలియన్ క్యాలెండర్ కంటే ముందుంటాయి. సో బై క్యాలెండర్ ఫిబ్రవరి రెవల్యూషన్ టుక్ ప్లేస్ ఆన్ 12th మార్చ్, అక్టోబర్ రెవల్యూషన్ టుక్ ప్లేస్ ఆన్ 7th నవంబర్. అందుకే మనం ఫిబ్రవరి రెవల్యూషన్ అని చెప్తాం. రష్యాలో అది ఫిబ్రవరి నెలే, ఎందుకంటే అక్కడ వాడే క్యాలెండర్ జూలియన్ క్యాలెండర్. మనం మామూలుగా వాడుకునేటువంటి క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్. మీరు డేట్స్ చెప్తున్నప్పుడు ఇదేంటి మార్చి నెలలో కదా జరిగింది, ఇదేంటి నవంబర్లో కదా జరిగింది, అక్టోబర్ చివరికి కదా జరిగింది, ఇలాంటి ఆలోచనలు మీకు రావచ్చు. కాబట్టి అలా ఉండటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆ వాడేటువంటి డేట్స్ క్యాలెండర్స్ డిఫరెంట్గా ఉన్నాయి అనేటువంటిది మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. తిరిగి మరి అక్టోబర్ 16th మనం వెళ్ళిపోతే, లెనిన్ persuaded the Petrograd Soviet and Bolshevik party to agree socialist seizure of power. అక్కడ జరిగినటువంటి పెట్రోగ్రాడ్ సోవియట్లో ఏర్పడినటువంటి ప్రముఖులైనటువంటి నాయకుల్ని ఆయన పర్సువేట్ చేసి బోల్షివిక్ పార్టీ మనం కలిసి మనమే అధికారాన్ని చేజెక్కించుకోవాలి అని వాళ్ళందరినీ ఒప్పించడం జరిగింది. 16th October 1917, a military revolutionary committee was appointed by the Soviet under Leon Trotsky to organize the seizure. ఈ అధికారాన్ని చేజెక్కించుకునేటువంటి పని ఏర్పాటు చేయడం కోసం మిలిటరీ రెవల్యూషనరీ కమిటీ, దీనికి నాయకుడిగా లియోన్ ట్రాట్స్కీని ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్స్ ఎలా చేయాలి ఏంటి అనేది సీక్రెట్గా పెట్టి, ఎందుకంటే ప్రభుత్వం ఇంకా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి
ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు చేయాలి కాబట్టి వీళ్ళ యొక్క ప్లానింగ్ ఈ కమిటీ అంతా వీళ్ళు ప్లాన్ చేసుకోవటం మనం గమనించాలి. సో అప్రైజింగ్ బిగాన్ ఆన్ 24th October. ఇది ఏదో కొంచెం గూడుపుట అనేది జరుగుతుంది మన పైన అనేటువంటి సందేహం వచ్చినటువంటి ప్రైమ్ మినిస్టర్ కెరెన్స్కీ, జోసెఫ్ కెరెన్స్కీ ఆయన పేరు, హీ లెఫ్ట్ ద సిటీ టు సమ్మన్ ద ట్రూప్స్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆయన వెళ్ళటం జరిగింది. అట్ డాన్, సాయంత్రం పూటకి మిలిటరీ మెన్ లాయల్ టు ద గవర్నమెంట్ సీజ్ ద బిల్డింగ్ ఆఫ్ 2 బోల్షివిక్ న్యూస్ పేపర్స్. సో పొద్దున్న అయ్యే టయానికి ఆయన సిటీ నుంచి బయటకు వెళ్ళారు కదా, సిటీకి వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన వెళ్ళంగానే పొద్దున్న అవ్వగానే మిలిటరీ మెన్ ఎవరైతే లాయల్ టు ద గవర్నమెంట్ సీజ్ ద బిల్డింగ్స్ ఆఫ్ 2 బోల్షివిక్ న్యూస్ పేపర్స్, బోల్షివిక్ న్యూస్ పేపర్స్ నడుపుతున్నటువంటి 2 బిల్డింగ్స్ ని సీజ్ చేశారు. ప్రో గవర్నమెంట్ ట్రూప్స్ వేర్ సెంట్ టు టేక్ ఓవర్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసెస్ అండ్ ప్రొటెక్ట్ ద వింటర్ ప్యాలెస్. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ డౌట్ వచ్చింది, ఏదో ఒకటి జరుగుతుంది, ఒక గొడుపుట అనేది జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్కి సపోర్ట్గా ఉన్నటువంటి ట్రూప్స్ అన్నిటిని ఏకం చేసి వెళ్ళి బోల్షివిక్ పార్టీకి పనిచేస్తున్నటువంటి న్యూస్ పేపర్స్, అలాగే టెలిఫోన్ ఆఫీసు, వింటర్ ప్యాలెస్ని ప్రొటెక్ట్, అంటే ఎక్కడైతే ప్రభుత్వ భవంతులు ఉంటాయో ఆ ఏరియా అంతా కూడా వాళ్ళ కంట్రోల్ తీసుకున్నారు. ఇన్ ఏ స్విఫ్ట్ రెస్పాన్స్, దీనికి కౌంటర్గా మిలిటరీ రెవల్యూషనరీ కమిటీ అని ఆల్రెడీ వీళ్ళు ఫామ్ చేసుకున్నారు కదా, వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ని అలాగే మినిస్టర్స్ని అరెస్ట్ చేయాలి అనేటువంటిది వీళ్ళు చెప్పడం జరిగింది. లేట్ ఇన్ ద డే షిప్ అరోరా షెల్డ్ ద వింటర్ ప్యాలెస్. ఇంకా కొంచెం సమయం గడిచిన కొద్దీ వింటర్ ప్యాలెస్కి ఒక షిప్ రావటం జరిగింది. ఆ షిప్ అరోరా షిప్గా చెప్పుకోవడం జరిగింది. అరోరా షిప్ వింటర్ ప్యాలెస్లో కాపుదల కోసం వచ్చడం జరిగింది. అదర్ వెసల్స్ సేల్ డౌన్ ద నేవా అండ్ టుక్ ఓవర్ వేరియస్ మిలిటరీ పాయింట్స్ పైన వేరే షిప్స్ అన్ని కూడా వచ్చి ఆక్యుపై చేసుకొని పెట్టడం జరిగింది. బై ద నైట్ ఫాల్ సిటీ వార్స్ అండర్ ద కమిటీస్ కంట్రోల్ అండ్ మినిస్టర్స్ హ్యాడ్ సరెండర్డ్. రాత్రికి అయ్యేసరికి మినిస్టర్స్ అందరినీ కూడా, అందుబాటులో ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయటం, దాదాపుగా సిటీ అంతా కూడా మిలిటరీ రెవల్యూషనరీ కమిటీ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అట్ ఎ మీటింగ్ ఆల్ రష్యన్ కాంగ్రెస్ సోవియట్స్ ఇన్ పెట్రోగ్రాడ్ మెజారిటీ అప్రూవ్డ్ బోల్షివిక్ యాక్షన్. అప్పుడు జరిగినటువంటి రష్యన్ కాంగ్రెస్ మీటింగ్ ప్రకారం ఇలా చేయటం మంచిదేనా అనేటువంటి సందేహం వచ్చినప్పుడు, ఇలా చేయటం మంచిదే, బోల్షివిక్స్ లెనిన్ ట్రాట్స్కీ నేతృత్వంలో జరిగినటువంటి పనులు మంచివే అనేటువంటి ఆలోచన వ్యక్తం చేయటం జరిగింది. సో చాలా సిటీస్లో వ్యతిరేకత అనేది వ్యక్తమైంది. సో హెవీ ఫైటింగ్ జరిగింది, ఎస్పెషల్లీ ఇన్ మాస్కో. బట్ బై డిసెంబర్ బోల్షివిక్స్ కంట్రోల్డ్ మాస్కో పెట్రోగ్రాడ్ ఏరియా. సో డిసెంబర్ కల్లా పూర్తిగా బోల్షివిక్స్ ఆధీనంలోకి రావటం మనం ఇక్కడ క్లియర్గా గమనించుకోవాల్సినటువంటి విషయం. సో ఈ రకంగా మనకి బోల్షివిక్స్ అధికారాన్ని చేపట్టడం మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. సో ప్రధానంగా మనం చూస్తే 1917లో మనకి ఫిబ్రవరిలో రాజుగారు పదవి విచ్యుక్తులయ్యారు. ఫిబ్రవరి నుంచి అక్టోబర్కి వచ్చేపాటికి అక్టోబర్లో ఉన్నటువంటి ప్రొవిన్షియల్ గవర్నమెంట్ నుంచి బోల్షివిక్స్ అధికారాన్ని చేపట్టడం జరిగింది. దీన్ని ఎలా చేపట్టారు? ఒక సీజర్ ద్వారా చేపట్టారు. సీజర్ అంటే క్యాప్చర్ చేయటం అర్థం వస్తుంది. సో ఆ విధంగా క్యాప్చర్ చేసి పదవి అధికారాన్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది అప్పుడున్నటువంటి ప్రొవిన్షియల్ గవర్నమెంట్ పైన. ఇది అక్టోబర్లో జరిగినటువంటి రెవల్యూషన్. సో ఇప్పుడు ఫిబ్రవరిలో రాజరికం నుంచి అంతమయ్యి సామాన్యమైనటువంటి ప్రజానికం చేత ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది. ఆ ప్రభుత్వం కూడా సరిగ్గా పనిచేయట్లేదని అప్పుడున్నటువంటి సైనికులు, మిలిటరీ వాళ్ళు, ఒక వర్గం వాళ్ళు, ఒక గ్రూప్గా ఏర్పడినటువంటి బోల్షివిక్ పార్టీ అందరూ కలిసి ఆ అధికారాన్ని పూర్తిగా వాళ్ళ చేతిలోకి తీసుకోవటం, ఆ తర్వాత అనేకమైనటువంటి గొడవలు జరగటం, ఆ గొడవల్లో మొత్తంగా మాస్కో, పెట్రోగ్రాడ్ పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి రావటం, ఇవన్నీ కూడా మనం గమనించినటువంటి విషయాలు. సో ఇక్కడ మనం చూడొచ్చు, మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి లెనిన్, ట్రాట్స్కీ వీళ్ళిద్దరూ ఈ సర్కిల్స్లో ఉన్నారు. వీళ్ళ యొక్క పిక్చర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి విత్ వర్కర్స్ ఇన్ పెట్రోగ్రాడ్.
పెట్రోగ్రాడ్లో ఉన్నటువంటి వర్కర్స్ అందరితో దిగినటువంటి ఫోటో అన్నమాట ఇది. సో విత్ దిస్ వీ కమ్ టు ద ఎండ్ ఆఫ్ ద సెషన్ ఆఫ్ అక్టోబర్ అండ్ ఫిబ్రవరి రెవల్యూషన్ లేదా ఫిబ్రవరి అండ్ అక్టోబర్ రెవల్యూషన్. Hope you all got an idea about what is October Revolution, what is February Revolution. అంటే ఫిబ్రవరిలో ఏం జరిగింది, అప్పుడు ఉన్నటువంటి మార్పులు ఏంటి, అక్టోబర్లో ఏం జరిగింది, అప్పుడు జరిగినటువంటి మార్పులు ఏమిటి అనేది మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. తెలుగు వాళ్ళందరికీ ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనతో చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ సపోర్ట్ చేయవలసిందిగా మనవి. థ్యాంక్ యూ.